అబ్బా ఏం ఫోన్లు రా నాయన పొద్దుగాల లేచిన కాడ నుంచి మాపటీలు పండుకునేటి దాకా ఈ ఫోన్లతోని సౌమర్మం అవుతుంది. తెల్లారగట్ల సలికి జర్రంతా ఆలస్యంగా లేద్దాం అనుకుంటే కోడి గూయక ముందుకించే సాలు చేస్తుర్రు. ఊళ్ళకించి ఫోన్లు, ఓరోకు సర్పంచ్లు, ఇంకోరోకు వార్డు మెంబర్లు, ఒకరిని బట్టకొకళ్ళు తడిబడకుండా ఫోన్లు. పట్టణంలో ఉన్న నాకే ఇన్ని ఫోన్లు వస్తున్నాయంటే ఊళ్ళల్లో ప్రచారాలు ఇంకెట్లున్నాయో ఏమో అరుచుకొని వద్దాం పారి. రైట్, ఈ ఆటితో రెండో విడత ఓట్లకు నామినేషన్లు ఓడిచినాయి. తెలంగాణలో 4333 సర్పంచ్, 38350 వార్డులకు నడుస్తాయి రెండో విడతల ఓట్లు. అందులో ఎన్ని ఏకగ్రీవం అయినాయి, ఎన్నింటికి ఓట్లు నడుస్తాయి అనేది అటంక ఓట్ల అధికారులు చెప్తారు. వేసిన నామినేషన్లు వెనకకు తీసుకోగా ఎన్ని మిగిలినాయో తెలిసినాక. సర్పంచ్ అవుడు దేవుడేలు కానీ ఓట్ల కొరకు అభ్యర్థులు పడేటి తిప్పలే చిన్నగా లేదబ్బా. పొద్దుగాల కోడి కూసిన కాంచే ఓటర్ల ఇంట్లో బాట పడుతున్నారు అభ్యర్థులు. అక్క, చెల్లె, అన్న, తమ్మి, బావ, బామ్మర్ది, మామ, అల్లుడు, తాత, అమ్మమ్మ, నానమ్మ అనుకుంటూ ఒక ప్రేమలు కాదు పో. అంతా ఊళ్ళనే కాబట్టి వలసలతోని పిలుచుకుంటారు, ఓట్లు అడుక్కుంటారు అన్నట్టు. కొన్ని దుక్కుల తీరు హామీలు ఇస్తున్నారు సర్పంచ్ అభ్యర్థులు. ఈ అక్కను సర్పంచ్ చేస్తే వాళ్ళ ఊళ్ళో కోతులు లేకుండా చేస్తుందట. కోతుల బెడద, కోతులు ఎక్కడ చూసినా ఇంట్లో మీ ఊరు నుండి ఇచ్చేసరికి ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా కోతులే కనిపిస్తుంది. గుంపులు వచ్చి ఏ పిల్లలు జల్లలు ఆడుతున్నా, ఏం చేసినా వాళ్ళ చేతులు ఉంటాయి అది లాక్కోవడం. కోతుల బెడద ఒకటి బాగా కనిపిస్తుంది. పేరు శ్రీలత, ములుగు జిల్లాలో ఉన్న ఏటూరు నాగరం సర్పంచ్ అభ్యర్థి గీ అక్క. ఇక గీ అక్క వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఉన్న వడ్లకొండ ఊరి సర్పంచ్ అభ్యర్థి. ఇంటికి పోతే దొరకలేనట్టున్నది పబ్లిక్. అందుకనే ఇగో ఇట్లా ఐకేపీ సెంటర్ల కాడికి పోయి ఓట్లు అడుక్కుంటుంది పబ్లిక్ ను. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో ఉన్న ఈదుగుల అనేటి ఊళ్ళో సర్పంచ్ అభ్యర్థి ఓటును తీసేసిలని పెద్ద లొల్లే నడిచింది. ఆడ ఎస్టీ మహిళా రిజర్వేషన్ ఉన్నాయి, 2 ఇండ్లు, అది కూడా 2 ఆడోళ్ళు. అంటే చెరువులోకి నిలబడితే ఎవరో ఒకరు సర్పంచ్ అవుతారు అన్నట్టు. అసలు కల్పన అనేటి అక్క ఓటును ఓటర్ లిస్ట్ లకి తీసేసిలని సీదా రాష్ట్రం పెద్ద కోర్టుకు పోయింది. అటు కోర్టు కూడా అంతే, ఎమ్మట్లనే ఆమె పేర్లు ఓటర్ లిస్ట్ లో ఎక్కియాలని ఆర్డర్ చేసిందాడ కూడా ఎన్నికల సంఘ పోలకు. ఇదంతా తిట్టుంటే ఇక ఇది చూడలే. సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ తరపుకెళ్ళి అభ్యర్థిగా సభావర్ రాఘవన్ను ఎన్నుకోవడం జరిగింది. అదే విధంగా వార్డు మెంబర్లు కూడా ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఎన్నుకోవడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలో ఉన్న సిద్ధాపూర్ అనేటి ఊళ్ళో సర్పంచ్ వార్డు సభ్యులతో ప్రమాణం చేయించారు షై పార్టీ పెద్ద మనుషులు. ఎవరిదాళ్ళు కాకుండా సర్పంచ్ కి వార్డులకు సమానమైన ఓట్లు వచ్చేటట్టు ప్రచారం చేస్తామని ప్రమాణం చేయించారు అన్నట్టు అంజన్న గుడికాడ. గిట్ట ఆడాడ ఏకగ్రీవాలు, ఏలంపాటలు, తీరు ప్రచారాలు, తీరొక్క తీరు హామీలు, ప్రమాణాలు. ఓ గుర్తు లేదు, ఏం లేదు, సీదా సర్పంచ్ కోసం నిలబడ్డోళ్లే పోయి నాకే ఓటేయాలని అడుగుతున్నారు పాయరంగా. ఇప్పుడే ఇట్లున్నదంటే ఇక రేపు గుర్తులు వచ్చినాయంటే ఇగింత దోరుకుంటాయి కావచ్చు బౌండరీ ప్రచారాలు.